సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, బిడ్డ కన్నీరు కార్చక తల్లి, నీ బలం ఏంటో నీకు తెలియదు. నీ బలం ఏంటో నేను చెప్తాను, విని తెలుసుకో. నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు అని చెప్పి బాబాగారు మనతో ఒక మంచి సందేశం ద్వారా వచ్చేసారండి. ఆ సందేశం ఏంటి అని బాబాగారి మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు బాబాగారి సందేశం, బిడ్డ కన్నీరు కార్చకు. నిన్ను ఎవరో ఏదో అన్నారని నువ్వు కన్నీరు కారుస్తూ కూర్చుంటే నీ జీవితం అనేది ఎవరు జీవిస్తారు? నీ సమస్యలన్నీ ఎవరు తీరుస్తారు? నువ్వే కదా. కన్నీరు కార్చుకుంటూ బాధపడుతూ ఉంటే నీ సమస్యలకు పరిష్కారం నీకు ఎలా ఆలోచన వస్తుంది చెప్పమ్మా? కాబట్టి నీ బలం నీకు తెలియడం లేదు. నిన్ను ఎవరో ఏదో అన్నారని నువ్వు కృంగిపోతే నీ పనులు ఎవరు చేస్తారు? నీ కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు చెప్పు? బాబా, నేను అందరికీ మంచిగానే ఉంటున్నాను, ఎవరికి ఆపద లేకుండా నా పని నేను చేసుకుంటున్నాను, కానీ నన్ను మాత్రం అందరూ దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. నన్ను కిందకి తొక్కి వాళ్ళు పైకి రావాలని చూస్తున్నారు. నా పని నేను చేసుకుంటూ ఉంటే నా బతుకు మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నారు బాబా. నేను ఏం చేసేది బాబా? వీళ్ళందరినీ నేను నెట్టుకొని ఎలా రాగలను చెప్పు అని చెప్పి నువ్వు పడే కష్టం, ఆవేదన నాకు అర్థమవుతుంది బిడ్డ. ఒకరు నిన్ను తొక్కాలని చూసినా నీ ఎదుగుదల చూసి వాళ్ళు ఒరవలేకున్నారు అని అర్థం. వాళ్ళు ఎంతగా నిన్ను అనగదొక్కాలని చూసినా, ఎంతగా వాళ్ళు పైకి ఎదగాలి, నిన్ను మించి పోవాలని చూసినా నీ బలం ఏంటో తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు. నీ బలం ఏంటో ముందు నువ్వు తెలుసుకో. నీ బలం ఏంటి, నేను చేయగలను, వాళ్ళు నన్ను ఏంటి చేసేది అనే ఒక్క నిమిషం నువ్వు నీ బలాన్ని గురించి తెలుసుకున్నావంటే తప్పకుండా నీ అడుగు ముందుకు వేస్తావు. నీ గెలుపు నీ చేతుల్లోనే ఉంది తల్లి. ఎవరో ఏదో అన్నారని నువ్వు నీ జీవితాన్ని పణంగా పెట్టేసి ఏడుస్తూ కూర్చుంటే నువ్వు ఎదుగుదల అనేది ఎక్కడుంటుంది చెప్పు? నువ్వు ఎప్పుడు మంచి స్థాయికి వెళ్తావు చెప్పు? నీ ఆశలు తీరేది ఎలాగా? నీ కోరికలు, నీ కలలు నెరవేరేది ఎలాగా? కాబట్టి ఒకరు తొక్కాలని చూస్తే నువ్వు తొక్కించుకుంటూ ఉంటావా? లేచి నిలబడాలి, వాళ్ళని పక్కకు తోలి నిలబడాలి బిడ్డ. దీనికి సంబంధించి ఒక మంచి కథ చెబుతాను, విను. దీని కథ విన్న వెంటనే నీకు తప్పకుండా ధైర్యం అనేది వస్తుంది. ఆ కథ ఏంటి అంటే, ఒక అడవిలో ఒక చీమల పుట్ట ఉండేది. నల్ల చీమలంటే గండు చీమలు కాదండి, కుట్టకుండా ఊరికే మన మీద గబగబా పాకుతూ ఉంటాయి కదా, ఆ చీమలు అన్నమాట. వర్షం పడే ముందు గుంపులు గుంపులుగా బయలుదేరి ఒక చోటు నుంచి మరొక చెట్టుకు చేరుతాయి. అందుకే వాటిని చలి చీమలు అంటాం. ఈ చీమల పుట్ట ఒక చెట్టు నీడన ఉండేది. అందువల్ల దానికి వర్షం గురించి భయమేది లేదు. చాలా సంవత్సరాలు దానిలోనే ఆ చీమలు నివసిస్తూ వచ్చాయి. అందులో చాలా సౌకర్యంగా అన్నీ ఏర్పరచుకున్నాయి. ఆ చీమలు సుఖంగా ఉన్నాయి. కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. సుఖాలే ఎప్పుడూ ఉండాలంటే వీలు కాదు, కష్టాలు కూడా వస్తాయి. పాపం వాటిని తట్టుకొని నిలబడాల్సిందే. ఈ చీమలకు కూడా ఒక కష్టం వచ్చి పడిందబ్బా. ఎక్కడుండి వచ్చిందో తెలీదు. ఒక పాము ఆ చెట్టు త్వరలో వచ్చి చేరింది. ఎప్పుడైనా వాన పడింది అంటే ఆ పాము చెట్టు దిగి వచ్చి చీమల పుట్టలోకి దూరేది. చీమల పుట్ట తయారు చేసుకున్న పాము కోసం కాదు కదా. అందులో లోపలికి వెళ్ళాలంటే దారి చిన్నదిగా ఉంటుంది. కానీ ఈ పాము పుట్టలో దూరాలంటే అటు ఇటు దారి చేసుకుంటూ ఒళ్ళంతా విరుచుకుంటూ రుద్దుకుంటూ ముందుకు పక్కలకు తిరుగుతూ వెళ్తూ ఉండేది లోపలికి. పాపం చీమలు ఎంతో శ్రమపడి కట్టుకున్న గోడలన్నీ కూలిపోయాయి. చాలా చీమలు చచ్చిపోయాయి. చాలా చీమలకు గాయాలయ్యాయి. అయినా కష్టపడి మళ్ళీ జమ చేసుకున్న పుట్టని మళ్ళీ అది తొక్కి పడేస్తూ ఉండేది. అవి కష్టపడి జమ చేసుకున్న ఆహారం కూడా మట్టి పాలైపోయేది. చీమలన్నీ కలిసి పాముకి నచ్చచెప్పి చూశాయి. అయ్యా పాముగారు, మేము ఇన్నాళ్ళుగా శ్రమపడి కట్టుకున్న ఈ పుట్టని వదిలి వెళ్ళండి. మీరు వేరే ఏదైనా మంచి తావు చూసుకోండి. మీరు ఇందులో దూరినప్పుడల్లా మేము చీమలం కదా, వేల సంఖ్యలో చచ్చిపోతున్నాం. దయచూడండి మా మీద, మళ్ళీ మనవి చేసుకుంటున్నామని చీమలన్నీ కలిసి పాము
పాముని ప్రాధేయపడ్డాయి. కానీ పాము గంభీరంతో వినలేదు. చలిచీమల బాధను అర్థం చేసుకోలేదు. చీమల గోడును పట్టించుకోలేదు. వర్షం వచ్చిన ప్రతిసారి కావాలని పుట్టలో దూరి నవ్వేది. అవన్నీ చచ్చిపోతూ ఉంటే అది ఆనందంగా లోపలే ఉండేది. పుట్టలో అన్ని వైపులా తిరిగి ఇంకా ఎక్కువ చీమల్ని చంపటం మొదలుపెట్టింది పాము. చలిచీమల దవడలు ఎర్రచీమల దవడల మాదిరిగా గట్టిగా ఉండవు కదా. ఎర్రచీమలు కుడితే మనకు చాలా నొప్పెడుతుంది, కానీ చలిచీమలు కుడితే నొప్పే ఉండదు. అయినా అవి పాము పెట్టే బాధ భరించలేకపోయాయి. ఒకరోజు కలిసి చీమలన్నీ ఒక మాట మాట్లాడుకున్నాయి. ఈసారి పాము వస్తే ఊరుకోకూడదు, కసి తీరా కుట్టి చంపేయాలి. మనం చచ్చిపోయినా పర్వాలేదు కానీ దాన్ని మాత్రం తరిమి కొట్టాలి. ఇంకోసారి పాము పొట్టులోకి దూరగానే చీమలన్నీ కలిసి దాడి చేయాలని నిర్ణయించుకున్నాయి. ఎప్పట్లాగే వర్షం పడగానే పాము పుట్టలోకి దూరింది. ఇంకోసారి పాము పుట్టలోకి రాగానే చీమలన్నీ కలిసి దాని మీద దాడి చేశాయి. పాము అటు ఇటు కొట్టుకుంది, అవి వదిలించుకోవాలనుకుంది, దొర్లింది. ఏం చేసినా కానీ చీమలు మాత్రం దాన్ని వదలలేదు. వేల చీమలు చచ్చిపోయినాయి, కానీ వాటి స్థానం మరిన్ని చీమలు వచ్చి కుట్టసాగాయి. చివరికి అంత పెద్ద పాము కూడా తట్టుకోలేక చచ్చిపోయింది. కలిసి పోరాడి చలిచీమలు తమ కష్టాలను విముక్తి పొందాయి. అందుకే అంటారు, బలవంతుడు నాకేమని ఎంత గర్వంతో ఉన్నా సరే చలిచీమల చేతుల్లో పామైనా సరే చిక్కి చచ్చిపోవాల్సిందే అనేది ఈ యొక్క అర్థం. కాబట్టి బాబాగారు మనకు చెబుతున్న ఒక సందేశం ఏమిటి అంటే, ఎంతమంది నిన్ను వచ్చి తొక్కాలనుకున్నా నీ బలం నీకు తెలిసినప్పుడు నువ్వు తప్పకుండా ఎదుర్కోగలవు. భయపడి ఏడుస్తూ భయపడి దిగిలిపోయి కృంగిపోయావంటే నువ్వు ముందడుగు వేయలేవు. నీ బలాన్ని నీకు తెలుసుకో. అంత పెద్ద పాముని ఆ చలిచీమలు నోరు కుట్టలేని నొప్పి కూడా పుట్టని ఆ చలిచీమలు పావును చంపగలిగాయంటే ఇక నీ బలం అనేది నీకు తెలియదా తల్లి? నువ్వు ఎలా ఎదిరించాలి అని ఆలోచించు, ఎలా నువ్వు పైకెదగాలని ఆలోచించు. ఎంతమంది ఎన్ని పథకాలు వేసినా, ఎన్ని కుట్రలు పన్నినా, ఎంతగా నిన్ను కృంగదీయాలని చూసినా నువ్వు లేచి నిలబడు. ఎప్పుడూ ఒక్కరిదే విజయం కాదు కదా. ధైర్యంగా మనోధైర్యంగా ముందడుగు వేశావంటే నీకు తప్పకుండా విజయం అనేది ఉంటుంది. ఎవ్వరు కూడా నిన్ను ఏమీ చేయలేరు. నువ్వు ప్రయత్నంలో విఫలం అవ్వకుండా నీకు ధైర్యాన్ని ఇస్తూ నీకు మనోబలాన్ని ప్రసాదించడానికి బాబా ఉన్నాను కదా. తప్పకుండా నీ పని అనేది నువ్వు సక్రమంగా చేయి. నువ్వు ఎదగటానికి కావలసిన సాయి శక్తిలా ప్రయత్నించు. నీ బలం ధైర్యానికి తోడుగా ఈ సాయి అండ కూడా ఉంది కదా నీకు. ఈ సాయి అండ ఉండగా నీకు భయమెందుకు బిడ్డా? సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.